ప్రభు ఎదుట నిలిచి ఇలాగ ఆలోచిస్తూ ఉన్నారు. ఈ మానవ జన్మలో, ఈ జీవిత విధానంలో నేనేం కోల్పోయాను, ఏం కోల్పోతున్నాను అనే కొద్ది నిమిషాలు దీని కొరకు నా సమయాన్ని కేటాయించి దేవుడిని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు నా మనసులో పెట్టిన ఒక ఆలోచన ఏంటంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవునితో గడిపేటువంటి సమయాన్ని చాలా కోల్పోయినట్టుగా నాకు అర్థమైంది. ఎందుకంటే మనిషికి ఈ రోజుల్లో అన్నిటికీ టైం ఉంది, కానీ దేవుని దగ్గర కూర్చుని ప్రభుత్వం మాట్లాడే సమయం ఈరోజు సేవకులకి కావచ్చు, విశ్వాసులకు కావచ్చు, వాళ్ళకి తీరిక లేని విధానంలో పరిగెత్తుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. దేవుని యొద్దకు వచ్చే వారికి ఏ లోటు కలగదు. ఇది బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేటువంటి విషయం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కానీ దేవుని ఆరాధిస్తున్నటువంటి సర్వమానవాళి కానీ ఎవరైనా చూసినా అవసరతలే వారి జీవితాల్లో ఏలుబడి చేస్తా ఉన్నాయి. అంటే కొదువులే కనపడుతున్నాయి, కానీ ఆశీర్వాదము కానీ ఆత్మీయముగా ఎదుగుతున్నటువంటి ఉందాతో కూడినటువంటి పరిస్థితులు కానీ వారి జీవితాలలో, వారి కుటుంబాలలో కనుగొనలేని పరిస్థితి ఈరోజు. ఎక్కడ చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా విచారించదగిన పరిస్థితులు ఉంటున్నాయి. లేకపోతే ఇంకా మా జీవితాల్లో ఈ కొదువులు, కొరతలు మమ్మలను ఏలుబడి చేస్తున్నాయి అని చెప్పుకునే పరిస్థితే కానీ నేను అన్ని విధాలుగా నా జీవితాన్ని స్థిరపరచుకోగలిగాను. నేను ఉన్నతమైనటువంటి ఒక కుమారుడిగా, కుమార్తెగా, ఒక కుటుంబముగా నేను సమాజంలో బ్రతకగలుగుతున్నానని చెప్పుకోదగిన వాళ్ళు లేరు, ఉండరేమో. ఎందుకనంటే మానవ జీవితం అంతా సమస్యల గుండానే ప్రయాణం చేస్తుంది. మరి సమస్యలు ఎప్పుడు తీరుతాయి? ఎప్పుడు బయటపడగలను? ఎప్పుడు ధరించేదే ఆ కృప మనకు వస్తుంది? ఈరోజు ఒక 3 ప్రార్థనలు మీ ముందు పెడతాను. నిజంగా నువ్వు విశ్వాసం అయితే నా దేవుడు నీతో మాట్లాడను కాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి 3 ప్రార్థనలు మీకు తెలియనివేం కాదు. ఈరోజు ఆ ప్రార్థన జీవితం నీకు నాకుందో లేదో మనం పరీక్షించుకున్నాను. ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి ప్రార్థన? ఏ విధమైన ప్రార్థన? కొంతమంది మొక్కుబడులు ప్రార్థన చేస్తారు. అంటే ఇక ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలి, అదొక మొక్కుబడి టైప్ అయిపోయాను. స్వతంత్రముగా సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ మనస్సు కలిగిన వాళ్ళై ఇష్టపూర్వకంగా దేవునికి మొరపెట్టుకునే పరిస్థితి ఈరోజు దేవుని బిడ్డలకు లేకుండా పోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 108వ కీర్తన 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 108వ కీర్తన 4వ వచనం. నూట 108వ కీర్తన 109వ కీర్తన 4వ వచనం చదువుదాం. నీవు చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద
పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను. దేవుని స్తోత్రం. మొట్టమొదటిది మనం నేర్చుకోవలసిన ప్రార్థన ఏంటంటే, దేవుని దగ్గర ప్రతి వ్యక్తి, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యపు స్థితికి వచ్చిన వారందరూ కూడా వారి జీవితంలో మొదట వారు ఏం కలిగి ఉండాలి అంటే మానక ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? కొన్నిసార్లు మనము అవసరము పడినప్పుడే ప్రార్థన చేస్తాం. ఇబ్బందులు ఎక్కువైనప్పుడే ప్రార్థన కనపడుతుంది. సమస్యలు తీరట్లేదా, ఏదో కాసేపు కూర్చుని ఏడ్చలేకపోతే మూలుగో ఇంకోటి ప్రార్థన చేస్తాం అంతే. కానీ ప్రతిరోజు ఒక దినచర్యగా మానక ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది కనుగొంటున్నారు ఇక్కడ? ప్రతిదినము నీ అలవాటుగా మారాలది. ఒకరు చెప్పేది కాదది, ఒకరు నేర్పేది కాదది. దేవుని ఎత్తుకు వచ్చిన ప్రతి వ్యక్తి వారి జీవితంలో అలవాటుగా మారాల్సింది ఏంటంటే ప్రతిరోజు మానక ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా కొంతమంది మాట్లాడేటప్పుడు ఆ మాటలు వింటూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఇంత భయంకరంగా దేవుని బిడ్డల మనసు మారిపోతుందా అనిపిస్తుంది. కొన్నిసార్లు అన్నిటికీ టైం ఉంటుంది. నేను ఎక్కువగా వేరే విషయాలు అడగను వాళ్ళని. ప్రార్థన చేస్తావా అంటాను, ప్రార్థన చేస్తున్నావా అంటాను. దానికే తీరుకుండట్లేదండి. ఎందుకుండదు? ప్రార్థన చేయడానికి తీరిక ఎందుకు ఉండదండి? నువ్వు కలుగ చేసుకుంటే ఉంటుంది, నీకు మనస్సు ఉంటే ఉంటుంది, నువ్వు చెయ్యాలనే తపన, కోరిక, ఆలోచన నీలో ఉంటే సమయం వస్తుంది. ఆ మనస్సు ఆలోచన లేకపోతే ఏమొస్తుంది? జీవితంలో నువ్వు బ్రతికినంత కాలం ఆ కోరిక, ఆలోచన నీకు లేనంత కాలం ప్రార్థనకు మోకాలు ఉండదు, చేయలేవు. కాకపోతే ఏం చెప్తామో తెలుసా? ఎవరు చూడట్లేదుగా నువ్వు చేసేది చేయండి. నోరు తెరిస్తే నువ్వు చెప్పేది నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తాను. ఎప్పుడు చేసేవాళ్ళకి ఎందుకు జరగవు? ఎప్పుడు మోకాళ్ళు ఉంచేవాళ్ళకి ఎందుకు జరగవు? ఎప్పుడు ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు ఎందుకు చేయడు? ఆయన పక్షపాత కాదు, ఆయన అన్యాయస్తుడు కానీ పక్షపాత కానీ ఆ స్వభావాలు ఆయనలో లేవు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడండి. ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటున్నాడు. ప్రతి ఒక్కరికి వారి వారి అక్కరత కొలది వారి అవసరతలను, సమస్యలను దేవుడు తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఇంత కలిగిన దేవుడు, ఇంత ప్రేమించే దేవుడు, ఇంత అవసరతలు తీర్చే దేవుడు ఇంతగా మనం ప్రార్థన చేస్తున్నా ఈరోజు మన జీవితంలో తీరట్లేదు అంటే మనం ఏం చేస్తామంటే, ఈరోజు పొద్దున్నే కొంచెం లేటుగా లేచామనుకో, మోకాలు ఉంది ఏమండి మా కొంచెం లేటుగా లేచాము, రోజు ప్రార్థన చేసుకుంటే అంతము వరుసన 2 రోజులు లేట్ అయిందనుకో, లేవటం ప్రార్థన చేస్తాను, రోజు ప్రార్థన చేస్తూ వచ్చాను. ఈరోజు నేను లేవలేకపోయాను. తెల్లారి చూస్తే 5:21 అయింది. రోజు 4:30కి లేచేవాడు, ప్రార్థన చేసేవాడు. ఈరోజు ఆగిపోయింది. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మానక ఎలా చేయాలి ప్రార్థన? మానకూడదు. మనకి ఇష్టమైతే చేయటం, కష్టమైతే చేయటం, బాధ అయితే చేయటం, ఇబ్బంది అయితే చేయటం, లేకపోతే మానేయటం కాదు. మానక ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు? నువ్వు ఈ భూమి మీద బ్రతికినంత వరకు, నువ్వు ఉన్నంత వరకు దేవునికి ఏం చేయాలి? కొంతమంది అసలు ప్రార్థనే చేయరండి. ఎక్కడికి వచ్చిన మీలో కొంతమంది మొక్కలు చెప్పండి, నేను ఫీల్ అవ్వాలంటే చెప్తాను. ఉదయం ప్రార్థన చేయడం, రాత్రి ప్రార్థన చేయడం, ఎప్పుడు ప్రార్థన ఉండదు. కేంద్రంలో వస్తే ఏమంటారు తెలుసా? దేవుడు నాకే. ప్రార్థన చేయకపోతే ఏముంటుంది? శోధించబడతాం. ప్రార్థన చేయకపోతే ఏముంటాయి? సమస్యలు ఉంటాయి. ప్రార్థన చేయకపోతే ఏముంటుంది? ఇబ్బందుల్లో పడతావు. అది అర్థమైన మొక్కలు కొందరికి. ప్రార్థన
ప్రార్థన చేయకుండా నాకు అర్థం కాదు. అది ఒకటేనండి, ప్రార్థన చేయకుండా నాకు దేవుడు చేయలేదంటే వీళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు కొన్నిసార్లు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ప్రతి మనిషికి 3 పూటలు తినాలనే ఆ ఆలోచన ఈ మనసుకి ఎలా అబ్బిందో, దేవుని కలిగిన వాళ్ళు ప్రతిరోజు మానక ప్రార్థన చేయటం కూడా అదే మనసుకు అలవాటుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఇంకో మాట చదువుదాం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. త్వరగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇంటి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు దేవునికి మోకాళ్ళని తన ఇంటి పై కిటికీ తలుపులు తెరిచి ఉండగా యెరూషలేము తట్టున తన 2 చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయించవచ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎట్టి శాసనం? ఏ మనుషుడైనా ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేస్తామని శాసనం రాశారు? సింహాల భూమిలో పడవేయబడతారు. అంటే మనుషులు దేవునికి ప్రార్థన చేయకూడదు. ఒక నియమం విడుదల ఉంది, ఒక శాసనం ప్రజల్లోనికి వెళ్ళింది. ఏ మనుష్యుడైనా ఏ దేవునికి ప్రార్థన చేసినా నేరుగా వ్యక్తిని తీసుకెళ్లి సింహాల భూమిలో పడేస్తాం. ఇది శాసనంగా రాసేసి అమలుపరిచి రాజు కూడా దానికి సంతకం పెట్టేశారు, సీలు వేశారు, ముద్ర అయిపోయింది. ఇక ఎవరు మార్చడానికి లేదు. ఇది అందరితో పాటు దానియేలుకు కూడా తెలిసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానియేలు దేవుని ఎరిగినవాడు, దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, దేవునితో జీవించేవాడు. ఎంత గొప్ప భయంకరమైనటువంటి ఆ శాసనం విడుదలైన దానియేలు ఏం చేశాడంట? తెలిసి వెళ్ళి ప్రార్థన చేశాడా, తెలియకుండా వెళ్ళి ప్రార్థన చేశాడా? అమ్మా అమ్మలారా కొంచెం స్పృహలో ఉండండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి, గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కనపరుచుదాం. గట్టిగా హల్లెలూయా. దానియేలుకి ఆ విషయం తెలుసు. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? సింహాల బోనులో పడవేయబడతాడు. మరి ఆపాలా చెయ్యాలా? ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చిందండి, ప్రాణమే పోతుంది. ఇప్పుడు ప్రార్థన చేయాలా ఆపేయాలా? దీనికి కూడా కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? నా దేవునికి అన్నీ తెలుసుగా నేను ఎందుకు ప్రార్థన చేయట్లేదు. మిత్రులు దీనికి కూడా పెట్టే పేరేంటది? నిజమండి. ఎంత దిగజారిపోయారంటే వీడు ప్రతి దానికి ఓ పదం తగిలిస్తున్నాం. ఏంటి? నా పరిస్థితి దేవునికి తెలుసు. తెలియదని దేవుడు తెలియదని ఎవరని చెప్పారా? అంత తెలుసు. నువ్వు ఎలా ఉన్నావో తెలుసు, ఎట్లా ఉంటున్నావో తెలుసు, ఎట్లా మాట్లాడదు తెలుసు, ఎట్లా పని చేస్తావో తెలుసు, ఎట్లా నడుస్తావో తెలుసు, ఎట్లా ఉంటావో అని తెలుసు. మిగతా అన్నింటిలోనంటే సులుగ్గా ఉండి ప్రార్థనకు వచ్చేసరికి నాకు వణుకు వచ్చేసింది అంటే దేవుడు నవ్వుతాడు. మిగతా అన్నింటికి ఇప్పుడు బలహీనత వచ్చింది. మనం ఏం చెబుతాం? ప్రార్థనకి ఎందుకు రాలేదంటే నాకు బాగోలేదు. అదే బాగోని వ్యక్తి ఇంటికాడ కూర్చుంటారా? పొర్రపాటును కూర్చోరు. ఒక గంటన్నర దేవుడితో గడపడానికి బలహీనత వచ్చింది. 7-8 గంటలు వెళ్ళి అదే బలహీనతతో ఇంకా ఆ శరీరాన్ని నలకొట్టుకుని బలహీన పడటానికి మాత్రం ఓపుకొచ్చింది అంటే దేవుడు నవ్వడం. దేవునికి మనం చూసినప్పుడు కొంచెం వేదన పుట్టదు. ఈరోజు మన జీవితంలో మన ఆలోచన ఎంత వ్యత్యాసంగా మార్పు వచ్చేసిందో తెలుసా? అది నీ మనసే అని నేను అన్నాను. నిన్ను వెంటాడుతున్న దుష్టుడు కూడా నేను ఆడిస్తున్నాడు. ఆడిస్తున్నాడు, నువ్వు ఆడుతున్నావు అంతే. బలహీనతలు చెప్పు, ఏం చేస్తాడు? కొడతాడా? కొట్టడం. ఒక మార్పు తేలిపోయా, బాగోలేదు. జాగ్రత్త బిడ్డ, ఇది దేవుడు చూస్తున్నాడు.
ఏది చూస్తున్నాడు? నీకు బాగోని విషయాన్ని కూడా దేవుడు చూశాడు. బాగోపోయినా నువ్వేం చేస్తున్నావో, దేవునికి ఎలా ఉంటున్నావో కూడా దేవుడు అర్థమవుతుంది నా మాటలు. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. నువ్వు ఆ ప్రార్థనకి నువ్వు చెప్పే ముందు మిగతా విషయాల్లో నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి ఆలోచించుకుని నువ్వు పరీక్షించుకుంటే దేవుని ముందు ఆ పదం వాడవు, ఆ మాట నీ నోటం రాదు. నా పనికి ఎంతో ఇన్ని గంటలు పని చేస్తున్నానే, మా అయితే మందిరంలో గంట, నేను వెళ్ళేది ఒక అరగంట లేట్గా వెళ్ళచ్చు, గంట లేట్గా వెళ్ళచ్చు, ఆ జరిగేది ఇంకో గంట. ఈ గంట దానికి కూడా ప్రార్థన దోచుకుంటున్నాను అంటే ఎలా ఆలోచిస్తాడు దేవుడు? ఎలా ఉంటాడు దేవుడు? ఒక్కసారి ఆలోచింప చేయడానికే ఈరోజు దేవుని సేవకుడు ఈ మాటలు ముందు పెడుతున్నాడు. జాగ్రత్తగా కడుపున పుట్టిన బిడ్డలను వారి తల్లిదండ్రులుగా మరుస్తారేమో కానీ నేను వారిని మరువను అని నాకు ఇచ్చిన దేవుడు. ఎంత గొప్ప దేవుడే, ఎంత గొప్ప కనికరం జాలి కలిగిన దేవుడే ఇంతగా నీకు అడగ తీసుకున్నాడు కదా. దేవునికి నీవు నేను చెప్పే మాటలుగా, ప్రార్థన చేయటానికి చెప్పే మాటలుగా. ఇక్కడికి వచ్చిన కొంతమంది యవనస్తులండి, పెద్దోళ్ళంటే ఏదో అంటే మనం విడిచిపెట్టాలని కాదు, యవనస్తులండి ప్రార్థన చేయటానికి కూడా లేవలేని పరిస్థితి అంటే నిజంగా అనిపిస్తుంది. ప్రభా, వీళ్ళు ఇప్పుడే ఇట్లా బలహీనమైపోయి ప్రార్థనకు దూరం అయిపోతుంటే ఇంకొంచెం వయసు పెరిగితే ఇంకేం నీతో ఉంటారు? ఈ శరీరాన్ని దేనికి అప్పగించుకుంటున్నారో తెలుసా? కాసేపు పడుకొని ఏం పోయారు. జాగ్రత్త, ప్రతిదీ నీ జీవితంలో లెక్క అడుగుతారు. మొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటది? మానక ప్రార్థన చేయాలి. అనుదినము చెప్పండి, కొంచెం చెప్పండి, మాట్లాడండి. అనుదినము ప్రార్థన చేయాలి. ఇక్కడ కూర్చున్నా నువ్వు, నీ సమస్య తీరలేదంటే బలహీనత నీలోనే ఉంది, ఆటంకాలు నీలోనే ఉన్నాయి. కొంతమంది ప్రార్థన చేస్తారు 3 ముక్కల ప్రార్థన. ఏ ముక్కలు తెలుసా మీకు? ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తిండి కనిపించింది. తండ్రి, నీకు ఇది నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రం, నాకు అర్థం. ఆమె నీకేం కావాలి? దేవునికి ఏం కావాలి? స్తోత్రం. నాకేంటో ఆత్మ ఆగదయ్యా, తినేదాకా ఆగదయ్యా. అందుకే నీకు ఒక ముక్క, ఒక మాట స్తోత్రం అంటే చాలుగా. నీకు స్తోత్రం, నాకు ఆత్మ. ఆమె ఇదండి మన ప్రార్థనది. ఎలా సాధించగలుగుతారు? సమస్యలు చూడాల ప్రార్థన చేయడానికి, దేవుని ఎదుట మోకరించడానికి బలహీనతలు చూడాల. ఈరోజు వాళ్ళకి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు మనలాగానే పుట్టారు, మనలాగానే బ్రతికారు, వాళ్ళకి మనలాగానే జీవన విధానం ఉంది. అన్నీ ఉన్నా వాళ్ళు కొన్ని విషయాల్లో ఇదే నాకు ప్రాధాన్యం అని దీనికి కట్టుబడి బ్రతికారు. దేవునికి లోబడి బ్రతికారు, విధేయత కలిగి బ్రతికారు. అందుకనే వారిని దేవుడు ఉన్నతమైన గొప్పవారిగా ఈ గ్రంథంలో వారి పేర్లు దేవుడు ముద్రింపజేసి ఇన్ని సంవత్సరాలుగా చెప్పుకునే వాక్యం దేవుడు మనకి ఇచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అదే కోరుకుంటున్నాడండి. మొట్టమొదటిది నీవు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటది? మానకూడదు. పొద్దున్నే మానకూడదు, సాయంత్రం మానకూడదు. ఇంకా నీకు వెసులుబాటు ఉంది, మంచి మనస్సు ఉంది, ప్రార్థన లేదు, స్థితిగతులు లేకుంటే మధ్యాహ్నం కూడా అలవాటు చేసుకోవాలి. ఏం చేస్తామండి? ఖాళీ నుండి గంటలు కానీ ఆల్తో కబుర్లు చెప్పుకుంటారు. పనికిరాని మాటలేగా, ఉపయోగం లేని మాటలేగా, కూడి పెట్టని మాటలేగా, కష్టాలు తీర్చిన మాటలేగా. అదే ఆ వ్యర్థమైన సమయంలో ఆ గంట అరగంట ఆ మధ్యాహ్నం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుంటావా అని కాసేపు ఆయనతో మాట్లాడిస్తే
నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ జీవితం ఎంత ఉన్నతంగా దేవుడు మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎలా చేయాలి అంటే మానక అనుదినము ప్రార్థన చేయాలి. అంటే ఈ ఇద్దరు భక్తులు ఏంటంటే చాలా మంది ఉన్నారు చెప్పినంతే చెప్తా. యేసుప్రభు వారు కూడా ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేసేవాడు. ఒంటరి వెళ్ళిపోయి ఆయన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి ఎదురు ప్రార్థన చేసుకుంటే నీకు నాకు మాదిరి నేర్పడానికి. భూమి మీదకి యేసయ్య మానవ అవతారంలోకి వచ్చి ఏది చేసి వెళ్ళినా అది వెనక వచ్చే తన ప్రజలకు మాదిరి అని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రార్థన చేశాడు అంటే ఆయన మనుషులేగా, ఆయన వల్ల కాక ప్రార్థన చేశాడని కాదు. నీకు నాకు ప్రార్థన జీవితం నేర్పడానికి ప్రార్థన చేశాడు. నీవు కూడా ప్రార్థన ఎదగాలని దేవుడు ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు కుటుంబంగా కలిసి ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు సంఘంతో కూడా ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు నీకు వ్యక్తిగతంగా కొంత సమయాన్ని కేటాయించుకుని దేవుడితో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటంటే మానక అనుదినము ప్రార్థన చేయాలి. రెండో ప్రార్థన ఈ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో నీ కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచూచు యెహోవాకు ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. మొదటి ప్రార్థన ఏంటది? మానక అనుదినము ప్రార్థన చేయాలి. రెండో ప్రార్థన ఏంటంటే కన్నీటితో ప్రార్థన చేయాలి. అమ్మా వింటున్నారమ్మా? ఎలా ప్రార్థన చేయాలి? నిజంగా ఎంతమందికి కన్నీరు వస్తుంది ప్రార్థన కలుగుతే? ఎండిపోయి నదులు ఎండిపోయినట్టు, కాలువలు ఎండిపోతున్నట్టు. ఒక ఆయన ఎవరు అన్నారు, పంటలు వేసేంత వరకు కాలువలో సుఖ నీళ్ళు లేదు. దేవుని స్తోత్రం. ఏమి లేవు చెప్పండి. పంటలకి ఏం కావాలి? నీళ్ళు కావాలి. కానీ ఇప్పుడు నీళ్ళు లేవు కాలువల్లో. దేవుని కృపను బట్టి అప్పుడప్పుడు ఆడిపోతాడు. ఏం చేస్తుంది? వచ్చి అక్కడ తడిపేసి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా దేవునికి కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేశాడంట. దేవుని స్తోత్రం. మనలో రెండో అనుభవం ఏమి ఉండాలో తెలుసా? సేవకులకైనా విశ్వాసులకైనా కన్నీరుతో దేవునికి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉంటారు. కన్నీరు ఎప్పుడు వస్తుంది? కన్నీరు ఎప్పుడు వస్తుంది? నిజంగా నువ్వు దేవుళ్ళలో లోతైన భారాన్ని కలిగి బ్రతుకుతున్నప్పుడు మోకరించగానే నీ నోరు కడగడ పేదాన్ని ఉడుకుతూ నీ కళ్ళకు నీళ్ళు కారిపోతూ ఉంటే దేవుని దగ్గర లోతైన అనుభవం. ఏ లోతైన అనుభవం? దేవుని పరిచర్యలో పిల్లరా, నీ కష్టాలు అక్కడక్కడ కలుసుకుని ఆలకీలకి చెప్పి నేర్చేదంటే నేను అంటున్నాను, దేవుని దగ్గరికి వచ్చి కూర్చున్నాయా నా బాధలు ఎన్ని ఉన్నాయని ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు చూశారు కదా అమ్మా. దేవుడు త్రోసి ఏం చేద్దాం? దేవుడు మన ప్రార్థన వింటాడు, మన కన్నీరు ఆయన చూస్తాడు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు ప్రవక్తల బట్టి ఏం చెప్తున్నాడు? హిజ్కియా ఏం విడుతా అంటే ప్రార్థన ఎందుకు చెప్పలేదు అక్కడ? మా ఒకటి కన్నీళ్ళు ఒకటే కాచాడా హిజ్కియా? కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్తకి? హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను ఏ ప్రార్థన చేయటం నేను చూశానని చెప్పొచ్చుగా. నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మన పిల్లలు ఏడుస్తున్నారు అనుకో, మనకు మనసు ఒప్పిద్దా? అమ్మా కొంచెం కట్టుకోండి. మన బిడ్డలు ఏడుస్తున్నారనుకో తల్లిదండ్రులుగా ఒప్పుకుంటామా? అమ్మా బాధ వేస్తుంది, నా బిడ్డ ఏడుస్తున్నాడే,
నా కొడుకు ఏడుస్తున్నాడు, నా కూతురు ఏడుస్తుంది, వాళ్ళు ఏమైనా కుటుంబ సమస్యలు చెప్పి బాధపడుతున్నారనుకో తరుక్కుపోతుంది. చేయలేని పరిస్థితి అయినా నా బిడ్డ కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. దేవుని స్తోత్రం. ఈ వయసులో కూడా పని చేయటం చేత కాని వయసులో ఉన్నా కూడా తల్లి కానీ తండ్రి కానీ ఏం ఆలోచిస్తాడో తెలుసా? నా బిడ్డకి లేదు అంటే చాలు, వారి కడుపులో పెట్టేది కూడా ఆపుకుని నా బిడ్డ కడుపు నిండితే చాలు అనుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక తల్లిగా తండ్రిగా మీ బిడ్డలు వేస్తే నీకు అంత బాధేస్తుంది. పరలోకపు తండ్రి అయిన దేవుని నమ్ముకుని ఆయన దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉంటే దేవుడు చూస్తూ వెళ్ళిపోతాడా? ఆలోచించడా? మనస్ఫూర్తిగా ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసిన రోజులు ఎన్ని రోజులు అయిపోయిందో, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, ఎన్ని కడియాలు అయిపోయిందో. అక్కడెక్కడ చెప్పుకుంటే ఎవరు మన కష్టాలు తీర్చరండి. వాళ్ళకి వెనక్కి చెప్పుకొని అంటే చెప్పుకోవద్దని నేను చెప్పట్లా, అక్కడ ఇక్కడ చెప్పుకుని ఏడిస్తే ఎవరు మన జీవితాన్ని మార్చలేరు. కానీ దేవుని దగ్గర కూర్చొని ఏడ్చి ప్రార్థన చేస్తే నీ కన్నీటికి లెక్కగట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంటికి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నేరుగా ఒక రాజు స్థానంలో ఉన్నాడు. మరణకరమైన రోగం వచ్చిందని తెలుసుదా హిజ్కియాకి. ఆ హిజ్కియా ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రుల్ని సైన్యాధిపతులను పిలిచి అడగొచ్చయ్యా, మంచి వైద్యం ఇచ్చే వాళ్ళు ఎక్కడున్నారో వెళ్ళి వెతుకురండి, కనుక్కోండి అని చెప్పొచ్చు. కానీ హిజ్కియా దేవుని దగ్గర కూర్చొని కన్నీళ్లు గార్చడం నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన భక్తుల ప్రార్థన, కన్నీటి ప్రార్థనకు దేవుడు కరిగి నిలిచాడు. హిజ్కియా కన్నీటికి దేవుడు కరిగిపోయాడు. అదే దేవుడు ముందే చెప్పించాడు, పంపించి నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడు హెచ్చరించిన దేవుడు హిజ్కియా కన్నీళ్లు కార్చుతూ ఉండగా ఆ కన్నీళ్లు చూసి దేవుడు ఏం చేశాడంటే కరిగిపోయాడు. దేవుని బిడ్డలో రెండో ప్రార్థన ఏం నేర్చుకోవాలి? కన్నీటితో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఈరోజు కన్నీరు రాదండి కొందరికే, కఠినమైపోయింది. హృదయం ఏమైపోయింది? కఠినంగా మారిపోయింది. అంతే. లోక విషయాలలో కనుక మన జీవితాలు పంతాలకు పోయి కఠినమైపోతుంది చూడు, అదే మనసు దేవుని దగ్గర కూడా వెళ్తానే ఉంది. మనలో అదే స్వభావాలు దేవుని ముందు చూపిస్తున్నాం. కఠినం కఠినం బయట వ్యక్తుల మధ్య కానీ కుటుంబాల్లో కానీ ఉన్న ఆ కఠినాత్మ దేవుని దగ్గర కూడా మళ్ళీ అదే పని చేస్తుంది. ఉదయకాలం దేవుని వాక్యం ఇచ్చిన నా ప్రియ తల్లులారా, నా ప్రియ తల్లులారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర రెండవ నేర్చుకోవాల్సిన ప్రత్యేకమైన ప్రార్థన ఏంటంటే కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేయాలి. హిజ్కియా ఏం చేశాడు? అమ్మా అందరు చెప్పండి గట్టి. హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడు? కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేశాడు. ఆ కన్నీళ్లకు కలిగిన దేవుడు ఎదురుగానే నిలబడి అంటాడు, ఆయన కన్నీళ్లు నేను చూశాను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తానంటావు, మరి ప్రార్థన దేవుడు చూడట్లేదా? వినపట్లేదా? ఆయన చెవులేమో మందమైపోయినా? ఆయన ఏమైనా రక్షింపగా చాతగాని వాడా? కాదు. ఆయన అన్ని చేయగలిగిన దేవుడు. కానీ ఆయన రక్షింపక నేరకు ఉండినట్లు ఆయనకి మనకి ఏం అడ్డుకున్నాయంట? మన దోషంలో అడ్డుకోవడం ఉన్నాయి. మళ్ళీ దోషాలు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం, మనలో పాపములు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం, మనలో అతిక్రమాలు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. అందుకే ఆ ప్రార్థన దేవుడు చేయలేని వాడిగా నిలిచి ఉండిపోతున్నాడు. ఎప్పుడైతే ఆ పాపములను ఒప్పుకుంటామో దేవుని కనికరం మన మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 5:15 వచ్చినంత తర్వాత మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 15 వచ్చింది. అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానినై ఉన్నాను,
నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఆత్మ హృదయపు కుమ్మరింపు ఎక్కడ చేస్తుందంట అమ్మా? దేవుని సన్నిధిలో ఆమె హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించుకుంటుందంట. కన్నీళ్లతో ఆయన సన్నిధిలో కూర్చుని హృదయాన్ని కుమ్మరిస్తుందంట. మనోదుఖము కలిగిన దానిదే. అదే మనకి మనోదుఖం ఉంటే ఎక్కడ ఉంటాం? మనం ఎక్కడ ఉండిపోతాం? పని కనపడదు, ఇంట్లో వాళ్ళు కనపడరు, ఎవరు కనపడరు. మనసు మీద తన్ని పెట్టేసి కోరుకుంటాం అంటే. దేవుని స్తోత్రం. అదేమనంటే మనసు బాగోలేదు, మనసు బాగోలేదు, ఎక్కలేని బాధలను చేసింది, ఎక్కలేని కష్టం వస్తాయి. మనుషులకే వస్తాయి, మానవులకే వస్తాయి, వేరే వాళ్ళకి రావు. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. జంతువులకు ఉండే బాధ జంతువులకు ఉంటాయి, మనుషులకు ఉండే బాధ మనుషులకు ఉంటాయి. కానీ ఇక్కడ మనోదుఖం వచ్చిన ఈమె ఎక్కడికి వెళ్ళి కూర్చుంది? కొంచెం మాట్లాడండి. మరి ఎన్నిసార్లు దుఃఖపడి ఉంటావు నువ్వు? ఎన్నిసార్లు వేదంతో బతుకుంటాం? ఎప్పుడన్నా మందిరంలోకి వెళ్ళి కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకొచ్చాం, చేసుకుని వద్దామని చెప్పి మనసుకు తప్పిందా? ఎంతన్నా రాని ఉసూరుమంట ఇంట్లోనంతా కూర్చుంటామంటే కథలు అడిగేయం దేవుని దగ్గరికి. దేవుని సన్నిధికి వచ్చి ఒక అడిగేసి ఆయన దగ్గర కూర్చుని ఆయనకు మొరపెట్టుకుందామని ఆ మనస్సు రాదు మనకి. ఇంట్లోనే జాగ్రత్త బిడ్డ. అన్నంతా శిలోహ మందిరంలోనికి మనోదుఖమంతా కూడా దేవుని దగ్గర హృదయంలో నుండి కుమ్మరించిందండి ఆయన ముందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తిరిగి వెళుతూ ఎలా వెళ్ళింది? ఏడుతున్నా అమ్మా? వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా ఏడ్చిందా? ఇంటికి పోయిన తర్వాత ఎప్పుడన్నా ఏడ్చిందమ్మా? నాటి నుండి భోజనం చేయించు, దుఃఖముఖిగా ఉండుట. రైతులో హల్లెలూయా. ఈరోజు ఎన్ని సంవత్సరాల భక్తి జీవితం నీకు ఉంది, కానీ దేవుని దగ్గరికి ఏడ్చి ఒక సమస్య చెప్పుకుని కుమ్మరించి వెళ్ళిపోయిన నీకు మరలా దుఃఖముగా ఆవిషమై వండకుండా ఉండవు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తాం, అక్కడికి వెళ్ళి దుఃఖంతోనే ఉంటాం. ఇక్కడికి వచ్చి దేవునికి మొరపెడతానే ఉంటాం, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏడుస్తూనే ఉంటాం. కానీ అన్నట్టు శిలోహ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని హృదయాన్ని కుమ్మరించుకుని వెళ్ళిపోయిన తర్వాత అంట దుఃఖముఖిగా ఉండుట. దేవుని స్తోత్రం. ఈసారి గట్టిగా చప్పట్లు కొట్టడంతో గట్టిగా హల్లెలూయా. ఎలా ఉండటం మానేసింది? దుఃఖం ఉండకూడదండి దేవుని దగ్గరికి వచ్చేది. ఈరోజు మనం అలా ఎదగలేకపోతున్నాం. అందుకనే ఇక్కడికి వచ్చిన దుఃఖమే ఉంటుంది, అక్కడున్న ఆ దుఃఖాలు అలాగే ఉన్నాయి. కారణం ఒకటే, మనలో ఏం లేదు తెలుసా? కన్నీటితో దేవునికి మన హృదయాన్ని కుమ్మరించుకుని చేసుకునే ప్రార్థన ఈరోజు మన జీవితంలో లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవ ప్రార్థన ఏంటంటే కన్నీటితో దేవునికి. యేసయ్య కూడా ఒకరోజు కన్నీళ్ళు విడిచాడు. యేసయ్య కూడా ఏం చేశాడు? విడిచాడు లేదా? జనమందరూ అంతా లాజరు ఇంటి కడపడి గోళ పెట్టి ఏడుస్తున్నారంట, అల్లాడిపోతున్నారంట. అవన్నీ చూసినప్పుడు యేసయ్యకి కళ్ళంప నీళ్ళు వచ్చిందంట. ఆ నీళ్లు చూడగానే, కళ్ళంప నీళ్ళు చూడగానే జనాందరూ ఏం చెప్పుకున్నారు తెలుసా? యేసు లాజర్ని ఎంత ప్రేమించామో అని చెప్పుకున్నారు. దేవుని స్తోత్రం. మరి లాజర్ని ఒక్కడే దేవుడు ప్రేమిస్తాడా? నిన్ను ప్రేమించలేదా అమ్మా? నేను ప్రేమించాడా లేదా దేవుడు? గడిగి చెప్పాలా? ప్రేమించాడా లేదా దేవుడు? లాజర్నే కాదు, నిన్ను ప్రేమించాడు కనుకనే ప్రాణం పెట్టి అంతగా వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయనను ఆ ఏడ్చే కుటుంబంలో సంతోషాన్ని నింపిన దేవుడు మరి నీ ఇంట్లో సంతోషం ఎందుకు నిన్నట్లేదు? ఎందుకు నీ కుటుంబంలో ఆనందం నింపబట్టలేదు అంటే కారణం ఒకటే, యేసు ప్రేమించిన ఆ కుటుంబం యేసు మీద పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు.
మనలో విశ్వాసం ఉందని చెబుతాం, విశ్వాసం ఉంది. దేవుడు నాకేం చేయట్లేదు, దేవుడు నాకే ఇవ్వట్లేదు, నా పక్షాన లేదు, వేటికి లేదు చెప్తున్నాను. దేవుడు లేడు, ఇంకా ఆయన ఏం చేయగలుగుతాడు? ఉన్నాడో లేడో నువ్వు ఉండాల్సిన రీతిలో దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తే నీ కన్నీరు తొడవబడుతుంది, నీ కుటుంబం సంతోషంగా మారుతుంది. ప్రజలో ఒకసారి మనమే డిక్లేర్ చేసేస్తూ ఉంటాం. తప్పండి. దేవుని విషయంలో మనం డిక్లేర్ చేయటం ఏంటి? దేవుని విషయంలో మనం తీర్పు చెప్పటం ఏంటి? ఎంత అజ్ఞానం, ఎంత అవివేకం, ఎంత భక్తిహీనత లోపించింది. పొరపాటును కూడా మన నోట నుండి దేవునికి మనము డిక్లేర్ చేసే రీతికి మారకూడదు. ఆయనకి తీర్పు తీర్చే వర్షంలో మనం అడగకూడదు. మనకు తీర్పు తీర్చబోతున్నాడు ఒక రోజు మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేత మనకు తీర్పు పొందబోతున్నాం, మన చేత కాదు ఆయన తీర్పు పొందాల్సిందే. యేసు కూడా లాజరు విషయంలో ఏం చేశాడు? కన్నీళ్ళు విడిచాడు. ఎప్పుడైనా కన్నీరు విడిచి ప్రార్థన చేసే మనసు ఉంటుందా? కన్నీరుతో చెప్పుకుంటాను, అది కన్నీరు అంటేనే తెలియదు. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, చూడాలా కన్నీళ్ళ చేత నా పరుపును తెలపించాను. ప్రతి రాత్రి కీర్తనలు 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే, నేను మూలుగుచువలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపును తేల చేయించున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదేంటో కన్నీళ్ళ చేత తన పడకను కొట్టుకునే పోయేలా చేస్తుంటే మనమేంటో ఆ పడకలకి, ఆ పరుపుల మీద పడకలకి ఏమైపోయాం? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదుకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఆయన ప్రతిరోజు రాత్రి మానకంట ప్రార్థన చేస్తూ కన్నీళ్లు కాచి దేవుడికి చెప్పుకుంటూ వస్తుంటే ఆ కన్నీళ్ళ చేత ఆయన పరుపు తేలిపోయే పరిస్థితి వస్తుందంట. మనమేంటో పడకలు వదలమని, పడకలు విడము, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కొన్ని పాట. దీనివల్ల ఏమొస్తుందంట? దారిద్ర్యము వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును, దోపిడిగాడు వచ్చినట్లు ఆయనస్తుడు నీ యొద్దకు వచ్చును. జాగ్రత్త వింటాను. ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించకపోతే నువ్వు ప్రార్థన చేయాలనే మనసు వచ్చినప్పుడు దేవుడిని మనం వినడేమో. నువ్వు దేవుడు ఒక టైం ఇచ్చాడు నీకు ప్రార్థన చేయాలని, ఆ టైంలో నువ్వు సెట్ అయ్యి దేవునికి ప్రార్థన చేస్తూ ఎదగకపోతే నీకెప్పుడో పుట్టి నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన వినలేడు. దేవుని స్తోత్రం. అందుకే సొలొమోను భక్తుడు సామెతల 1వ అధ్యాయంలో అంటాడు, నేను పిలవగా మీరు వినకపోతే, నేను కట్టించక ఎవడను లోపడకపోతే, కనుక మీకు అపాయము వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? మనమేంటో ఆయన చెప్పినప్పుడు వింటలేదంట. మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని మాట వినాలి వద్దాము అమ్మా? మళ్ళా చక్కగా దేవుని మాట వినాలి వద్దా అమ్మా? మరి వింటున్నావా? ఎక్కడ కుదురుతుందయ్యా? ఎక్కడ అవుతుందయ్యా? ఎవరికి చెప్తున్నా మీ మాటలో? ఆ టైంలో కుదరట్లేదే, నా వల్ల కావట్లా, ఏం చేయాలి? ఇంకా నువ్వే దేవుని తెలిసి దేవునికి ఎదగాల్సిన వ్యక్తివి, నువ్వే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నీకేం చెప్తావు? నీకు ఏం చెప్తే నీకు అర్థమవుతుంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కన్నీళ్ళు విడిచుచు దేవునికి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. 3వది దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 9:29 వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం తరగతి. అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను
వారితో చెప్పాను. ఇప్పుడు ఒక మాట, అక్కడ ప్రార్థన వలననే అనే దగ్గర ఒక పుట్టినోట్లు ఒకటి అని ఉంటుంది. ఉందా? ఒకటా రెండా? రెండు అని ఉంది. ఆ రెండు కిందకి వెళ్ళిపోయి చదవండి. రెండోది ఏముంది అక్కడ? ఉపవాసం వలననే. దేవుని స్తోత్రం. మూడో ప్రార్థన ఏం చేయాలి అంటే, నీకు ఏ పరిస్థితి అయినా మారాలి అంటే నీ కడుపు మాడాలి. ఏం మాడాలి అమ్మా? ఇప్పుడు వినండి, కొంచెం దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మూడవ ప్రార్థన ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసముతో ప్రార్థించిన సమస్యలన్నీయు తీరిపోవును. ఉపవాసముతో ప్రార్థించిన ఒకరు పట్టుకుంటారు, ఇంకోటి ఉపవాసంతో ప్రార్థించిన ఏదో చెప్తే అనుకో నువ్వు తాగిపోతే దేవుని స్తోత్రం. ఉపవాసంతో ప్రార్థన చేస్తే ఏమవుతుంది? కీడులన్నీ. ఎన్ని రోజులైంది నువ్వు ఉపవాసం ఉంది? ఈ కడుపు మాడి ఎన్ని రోజులైంది? ఇటువరకు ఎన్ని రోజులు ఉండేదాన్ని? ఎన్నిసార్లు ఉండేదాన్ని? ఎంత ప్రార్థన చేసేదాన్ని? ఈరోజు ఎప్పుడు మార్చాడు నేను? ఎప్పుడు పాడు చేశారు నేను? దేవుని దోషిగా ఎంతో నీ భక్తి మారింది, నీ ఆలోచన మారింది, నీ ప్రవర్తన మారింది. ఒకప్పుడు ఉందిగా నిష్ట, ఒకప్పుడు ఉందిగా తెగింపు, ఒకప్పుడు చేసాముగా పోరాటం. మరి ఇప్పుడేదండి? ఉపవాసం. ఉపవాసం అంటేనే కొందరు భయం వచ్చారు. దేవుని స్తోత్రం. ఉపవాసం అంటే చాలా మంది ఇక్కడ ప్రార్థన బట్టి తినేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రార్థన కూడా ఏం చేస్తాం? నీ జీవితంలో సమస్యలకు ఒకప్పుడు ఒక మార్గాన్ని ఎంచుకున్నావు, ఒక ప్రార్థన పద్ధతిలో ఎదిగావు. ఇప్పుడు అవన్నీ పోయాయి. అందుకే ఎడుగుతూ కూర్చుంటున్నాం. అదొకటే మనకి అలవాటైంది, అదొకటే మనకి పరిష్కారం. ప్రార్థన చేయటం చేత కావట్లా, దేవుని అడగటం చేత కావట్లా. ఒకటే దేవునికి ఏం పెడుతున్నావు తెలుసా? ఓ బ్యాటర్ వేసి పైన అంటించి చూపిస్తున్నా, ఆయన నాకేం చేయట్లేదు. నువ్వేం చేస్తున్నావు? అసలు ప్రార్థన చేస్తున్నావా? కన్నీళ్లతో దేవుని దగ్గర అడుక్కునే స్థితి ఉందా? ఉపవాసంతో దేవుని దగ్గర కడుపు మార్చుకుని రోదన పెట్టే స్థితిలో ఉందా? లేదు. దేవుడు ఎలా చేస్తాడు అంటే, అట్లా చేస్తేనే దేవుడు చేస్తాడంటే నియమం ప్రకారం వెళ్ళాలి. నియమం ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు మనందరికీ తెలిసింది ఏంటంటే, నాటేయటం తెలుసు. అవునా? మాట్లాడండి అంటే ఇట్లా చేస్తేనే కదా అంటే దాన్ని చెప్తున్నాం మీకు. మీ అందరూ నాటేసారుగా. ఏనోళ్ళు ఎవరో చెప్పండి, తెలియనోళ్ళు ఎవరో చెప్పండి. మాట అందరికి తెలుసు. దేవుడి మిమ్మల్ని దీవించింది దాకా ఆమె. ఇప్పుడు చెరువు ఇది చేనిదే నాకు 4 గట్లు. ఇది ఇక్కడి నుంచి నాటేయటం అందరం వెళ్దామన్నాను. దిగారు, కొందరు వేసుకుంటూ వస్తుంటే ఇందులో ఒక 2 మీరు అట్ట వేసుకోండి, నేను ఇటు నుంచి వస్తానని ఎదురు వేసుకొస్తున్నాను. ఇంకేమంటారు? చెప్పరేంటి? ఇప్పుడు వరుసది ఏంటది? నాటేసుకుంటూ వెళ్తానికి వరుసది. ఈ వరుసలో దిగి నాటేస్తుంటే ఒక 2 మీతో నేను ఎందుకు వేయాలా? నేను మీతో కలవను, నేను ఎదురేసుకొస్తాను, మీరు ఇటు వచ్చేది నేను ఇటు వస్తానంటే బాగుంటుందా? అమ్మా ఉన్నారు ఇక్కడ? దేవుని వాక్యం క్రమం నేర్పుతుంది. కొందరు ఏమంటున్నారు తెలుసా? ఇది నాకెందుకు, నేను ఇట్ట వస్తా. ఎటు వస్తావు? క్రమానికి
క్రమానికి వ్యతిరేకంగా, క్రమానికి విరోధముగా, క్రమానికి ఆటంకముగా దేవుడు యజమానుడే ఊరుకోడు కదా, నీతో పాటు నాటేసేవాళ్ళే ఊరుకోరు కదా. మరి దేవుడు ఎట్లా ఊరుకుంటాడండి? దేవుడు ఎట్లా సంతోషిస్తాడు? క్రమం అంటే క్రమముగానే వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసంతో ప్రార్థన చేయాలి. నినివే పట్టణం మీదకి నాశనం వస్తుందని దేవుడు చెప్పాడు. ప్రవక్తను పిలిచి అన్నాడయ్యా, 120,000 కంటే ఎక్కువైన ప్రజల మీదకి నాశనం వస్తుంది, వారు చచ్చిపోబోతున్నారు, వారి ప్రాణాలు పోతాయి, నువ్వు వెళ్ళి నా మాట ప్రకటించు అన్నాడు. యోనాకు తెలిసి నేను వెళ్ళి ప్రకటిస్తా, ఆ మాట విని వాళ్ళు భయపడి మారుతారు. ఈ అంత ఎందుకు, నేను వెళ్ళటం వల్ల అంత ప్రయోజనం ఏంటనుకుని దేవుని మాటకి యోనా ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాలి? నినివే వెళ్ళాలి. ఏదికి వెళ్తున్నాడు? అవునండి, క్రమం ఏది? దేవుని మాట వినటం ఏది? దేవుని మాటకు లోబట్టం ఏది? ఇప్పుడు ఈ మాట వల్ల, దేవుడు చెప్పే మాట వల్ల నీకే కాదు, నీతో ఉన్న వారందరికీ మేలు కలుగుతుంది. నీకే కాదు, నీ స్వజనులకు మేలు కలుగుతుంది. నీకే కాదు, నీ ప్రాంతానికి మేలు కలుగుతుంది. ఎంత గొప్ప పని చేయమంటే ఈ యోనా ఏం చేస్తున్నాడు? నేను చేయను, వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడు, ఇలా సంఘ పరిచర్యలు ఇలా చెయ్యండి అంటే ఏదో ఒక్కళ్ళెత్తులు దేవుని భయంతో, దేవుని భక్తితో అనుసరించిన మిగతా వాళ్ళు నాకేమవుతుంది. ఒకప్పుడు ఈ మందిరంలో ఎన్ని మోకాళ్ళ ప్రార్థన జీవితాలు ఉన్నాయో ఈరోజు ఏమైపోయినాయండి? ప్రార్థన చేయటానికి కనపట్లేదు, మనిషి బతిమలాడడం కనపట్లేదండి. నీ మేలు కొరకే, క్షేమం కొరకే ప్రార్థన చేద్దాం రండి, ప్రార్థన చేయండి అన్నా ఈరోజు ఏం చేయట్లేదు, దేవుని పక్కన పెట్టేస్తున్నాం. కానీ మనం ఏం చెప్తున్నాం? దేవుని అని చేయట్లేదు. ఈరోజు ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు పిల్లలు. ఒకప్పుడు తెల్లవారులు నా దేవునితో పెనుగులాడాలని కూర్చున్నాను. ఇప్పుడు నిద్ర తాగట్లేదు అంట. ఏం తాగట్లేదు? నెల మొత్తంలో రాత్రి నిద్ర తాగట్లేదా? దేవుని స్తోత్రం. ఎంత విభాగం అండి! ఎన్ని రాత్రులు ఇంట్లో కూర్చొని పనికిరాని మాటలు చెప్పుకుంటా, పనికిరాని ఆ టీవీ ముందు కూర్చొని ఎంత టైం వేస్ట్ చేసి ఉంటారు. కానీ ప్రార్థన దగ్గరకు వచ్చి కూర్చుని ఒక రాత్రి ప్రార్థన చేద్దామంటే ఏం చెప్తున్నామో తెలుసా? నాకు నిద్ర కాదు, తెల్లారి పనికి వెళ్ళాలి అంటే నీ పని కొరకు ఈరోజు దేవుని కూడా ఏం చేస్తున్నామంట? పక్కన పెట్టేసి దేవుని పక్కన పెట్టేసాం. ఏం ఎదుగుతున్నాం? ఎదుగుదలేది ఉపవాస ప్రార్థన. పాత నిబంధన కాలం మొత్తం చూసినా, ఆది సంఘాన్ని చూసినా, భక్తుల జీవితాలు చూసినా శూర కార్యములు చేయగలిగారు అంటే వారు ఉపవాసపు దినాలు ప్రకటించారు. దేవుని స్తోత్రం. నీవే పట్టణస్తులందరూ కూడా పసి పిల్లల మొదలుకొని పశువుల వరకు రాజు ప్రకటించాడంట. ఏ మనుషుడు ఏ పశువుకి ఏమేయకూడదు? నీళ్ళు పెట్టకూడదు, మేత వేయకూడదు. దేవుని స్తోత్రం. కొంతమంది మా పశువులు ఎక్కడ వెళ్ళాడిపోతాయి దేవుని మందిరానికి కూడా మానేసి వెంకలు కూడా చెప్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త పెట్టాలి. ఒకప్పుడు దేవుని కొరకు ఎంత మండావో, ఎంత రగిలావో, ఎంతగా దేవుని హత్తుకుని బ్రతికావో, అలాగా మరలా నీ జీవితం దేవునితో ఉండాలి అని ప్రభు నీలో నాలో కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 రోజులు తర్వాత దేవుడు తిప్పలు పెట్టాడు, బాధ పెట్టాడు, తీసుకెళ్ళి ఎడబడేశాడు. అందరికి అదే జరుగుతుంది ఇప్పుడు. అర్థం కావట్లేదు కొందరు ఇంట్లో. కొందరు ఏం చేయట్లా, కొందరు ఎందుకు తిప్పులు పడుతున్నారు తెలుసా? దేవుడు ఒకటి చేయమంటూ మనం ఒకటి చేస్తున్నాం, దేవుడు ఒకటి నెరవేర్చంటే ఇంకోటి నెరవేరుస్తున్నాం. తిప్పులు పడుతున్నాం అంతే. ఎవరు చేసింది కాదు, అది మనం చేసుకుంటుంది. మనకు అలవాటు అయిపోయింది. అట్లా మారిపోయామంటే అదే కోణంలో వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాం. అందుకే తిప్పులు తెచ్చుకున్నాం. నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు యోనాతో చెప్పాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? దర్శించి దేవుడు వదిలేసాడా?
సస్యమ దేవుడు వదలండు, మరలా నేను ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అక్కడే కూర్చోబెట్టాలి. ఈ మధ్యలో కొన్ని తెప్పులు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి. యోనా కూడా పెట్టాడు. తర్షీషు మీదకి ఏం పెట్టాడు? సముద్రాన్ని లేపాడు. అలలు వచ్చి పడిపోతామని, సామాన్లను మునిగిపోతున్నాయి, ఓడ మునిగిపోతుందంట. తేలిక చేయటానికి అందులో ఉన్న వస్తువులను ఏం చేశారు? విలువైన వస్తువులు అంటండి, మామూలు వస్తువులు కూడా కాదు. ఎవరిని బట్టి? యోనా చేసిన పనిని బట్టి విలువైనవి పోయినాయి. నువ్వు చేసిన పనిని బట్టి నీ కుటుంబంలో విలువైనవి పోతున్నాయి. విలువైనవి సంపాదించుకోవాలి, పోగొట్టుకోకూడదు. కానీ యోనాను బట్టి విలువైన వస్తువులు, విలువైనవన్నీ కూడా ఎక్కడ ఎక్కడ పడవేయబడ్డాయి అంటే సముద్రములు పడవేయబడ్డాయి. ఎవరికి ఉపయోగం లేదు. ఈరోజు నిన్ను వల్ల, నీ వలన, నిన్ను బట్టి నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి విలువైన కృప కలగాలి, కానీ విలువలన్నీ పోయే పరిస్థితికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఎక్కడ పడుకున్నాడు? వెళ్ళి అందరికి చింత ఏముండదు, బాధలన్నీ నెత్తి మీద ఉన్నా కూడా చింత ఉండదంటే బతికేద్దాం. యోనా కూడా బతికేస్తున్నాడు. కూడా అమరబాకానికి వెళ్ళి ఒక దిండి పెట్టేసి ఆయన ఏం చేస్తున్నాడు? బతికేస్తున్నాడు అంతే, నిద్రపోతా. అందరూ అంతేనండి. దేవుని దగ్గరికి వస్తా ఏదో బతికేస్తానంతే. ఉపయోగం లేని బ్రతికి ఎవరికి ప్రయోజనం కలిగించదు. యోనా అలాగే ఉంటే ఓడ నాయకుడు వచ్చి ఏమన్నాడట? ఓయ్ ఎత్తు పోతా, నీకేమి అందుకడికి వచ్చింది వ్యవహారం. ఏమండి, ఎంత దాకా వెళ్ళింది? బయట వాళ్ళు వచ్చి తిట్టే వరకు వచ్చింది. బయట వాళ్ళతో పెంచుకునే కాడికి వచ్చింది. నీవేంటి, నీ ఔన్నత్యం ఏమిటి, నీ పరిస్థితి ఏంటి? ఈరోజు బయట వాళ్ళు వచ్చి నీ ఎదురు నిలబడి నేను దిగదార్చేలా మాట్లాడటం ఏంటి? ఎవరు మారారు? ఎందుకు మారారు? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే మనం తయారైపోతున్నాం అట్లా అంతే అనిపించుకునేదాకా దేవునితో ఉంటూనే జాగు చేస్తూ నడుస్తూ వెళ్ళిపోతున్నాం కనుక అందరూ మనలో అనటానికి ప్రేరేపింపబడుతున్నారు. దేవుని బట్టి యోహాను కూడా అదే అంటే అర్థమైన వాడే తెలుసుకుని పైకి వచ్చి అంటాడు, అయ్యా ఇవన్నీ కాదు, మీరు ఎన్ని పడేసినా అది ములుగుతానే ఉంటుంది, మొలగాల్సిన వాడిని పడేస్తే ములుగుద్ది అన్నాడు, తేలుద్ది అన్నాడు. దేవుని స్తోత్రం. మొలగాల్సింది ఎవరు ఇప్పుడు? ఏమండి, అందుకే బైబిల్లో మాట ఉంటుందండి, ఎవరి పాపం వారిని పట్టుకుంటుందంట. ఏం పట్టుకుంటుంది? నీ పాపమే ఎవరి పాపం వారిని పట్టుకుంటుంది. యోనా చేసిన తప్పు యోనా అనుభవించాడు. నెత్తి సముద్రంలో పడేక అన్నీ అయిపోతాయి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పడేశాడు. పాపం దేవుడు ఎంత గొప్పడో చూడండి. పడటంతో కింద ఒక చేపను పెట్టాడు. ఏం మిస్ అవ్వకూడదు. పడటం నోట్లంతా పడిపోవాలి, నువ్వు మూసేయాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి? ఏదో ఒకటి తీసుకెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఎంత కృప కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడు. నడి సముద్రములో కూడా యోనాకు హాని కలగకుండా మత్స్యమును పంపించి దాని కడుపులో పెట్టుకుని క్షేమంగా దేవుడు తీసుకెళ్ళాడు. ఇప్పుడు చేప కడుపులో మోకాలు వేసాడంట. ఎవరు? భూమి మీద ఇలా కొందరు ప్రార్థనలో మోకాలు ఏమంటే ఈరోజు ఆఫీసర్లు కొంచెం తగ్గించుకోవడానికి ఇష్టపడరు, కొంచెం లోపడటానికి ఇష్టపడరు. నాకు అది సహకరించట్లే, ఇది సహకరించట్లా. నువ్వు అసలు విశ్వాసం పెట్టుకుని అడిగేస్తేగా సహకరించుతో లేదో నీకు అర్థమయ్యేది. యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. 3వ రోజున ఎక్కడ కట్టింది? ఎత్తుకెళ్ళి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కాకపోతే ఒడ్డు మీద పడితే ఒడ్డు మీద కడుక్కొని తల ఒళ్ళంగా కడుక్కొని ఇప్పుడు పోయాడు ఊళ్ళో. దేవుని స్తోత్రం. అయ్యారా, నాశనం వస్తుందంట. దేవుడు ప్రకటించడం అని చెప్పి నేను వస్తున్నాను, నా మాట విని మారు మనసు పొందను అన్నాడు.
మధ్య ఏమవుతుందో తెలుసా? దేవుని సేవకులు ఏం చేస్తున్నారంట? మత మార్పులు చేసేస్తున్నారంట. ఏ మార్పులు? అమ్మా, సేవకులు ఏం చేస్తున్నారంట? మేము మారితే వచ్చారా, మీరు మారొచ్చారా? ఏమ్మా గడి చెప్పండి, ఊపిరి లేనట్టు చెప్తున్నారు. మేము మారితే మీరు వచ్చారు ఇక్కడ మందిరానికి, లేకపోతే మీరు మారొచ్చారా? అర్థం కాదు. అందరూ మూర్ఖులు, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. సినీ సింగర్ అండి, మన మధ్యలో ఒక టీవీ ఛానల్లో ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె అంటుంది, యేసు అంటే నాకు ఇష్టం. ఆమె యేసు నమ్మలా, యేసు అంటే నాకు ఇష్టం. అదేంటంటే అందరూ మత మార్పు చేస్తున్నారంటే ఆమె ఏం చెప్తుందో తెలుసా? పెచ్చోళ్ళండి ఆ మాట అనేది. ఎవడు మారేది చెప్తే ఈ రోజుల్లో మారమనగానే మారేది ఎవరు? రమ్మనగానే వచ్చేది ఎవరు? అదంతా పోటకం. ఎవరికి వాళ్ళు ఇష్టపడి మనసులో సంతోషం అనిపించి అంగీకరించి వెళ్తారే కానీ ఒకళ్ళు రమ్మంటే వెళ్ళరు, ఒకళ్ళు మారితే మారరు. మారుతారా? మరి 8 సంవత్సరాల నుంచి మీ కుటుంబాల్లో ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావుగా, ప్రార్థనకి రమ్మని చెబుతున్నావుగా, మందిరానికి మేము వచ్చినప్పుడయ్యా మందిరానికి రావచ్చు కానీ చెప్తున్నావుగా, ఇంకా మారకుండా మందిరానికి రాకుండా ఎన్ని సంవత్సరాలైనా ఎందుకున్నారు? ఎందుకు మారలేదు? వాళ్ళు చేతగానే వాడు మాట్లాడే మాటలు ప్రజల్ని రెచ్చగొట్టడానికి, మనుషులకు మధ్య చిచ్చులు పెట్టి విభేదాలు పెట్టడానికి మాట్లాడే మాటలు. పనికిరాని వాగులన్నీ వాగుతున్నారండి. ఈరోజు దేవుడి వాక్యాన్ని బట్టి చెబుతున్నాను, నినివే పట్టణానికి నాశనం వస్తుందని చెప్పారు. ఆ మాట విన్నారు, వాళ్ళకి అర్థమైంది నాశనం వస్తుందని. వాళ్ళందరూ అంటే కడుపు కట్టుకుని 3 రోజులు ప్రార్థన చేశారంట. ఆ ప్రార్థన దేవుడు విన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసముతో ప్రార్థన చేయాలి. మళ్ళా ఇంతవరకు ఉపవాసం ఉండడానికి భయపడ్డాను. చాలామంది కరోనా వచ్చింది వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంచుమించు నాకు తెలిసి 6 సంవత్సరాల్లో చాలామంది ఉపవాసం అంటేనే నాకు తెలియదు. వాళ్ళు మానేశారు. భయపడుతున్నాం, ఒకవేళ ఉపవాసం చేయడం వణుకొచ్చేద్దేమో, తరొచ్చేద్దేమో. అదే పరిస్థితిలో బలహీనత వచ్చింది. డాక్టర్ 3 రోజులు తినొద్దన్నాడు. మరి ఇప్పుడు రాదు వణుకు వద్దదే రాదా? ఏమా మౌ ఇప్పుడు జ్వరం వచ్చిన డాక్టర్ 3 రోజులు తినొద్దన్నాడు. అప్పుడు రాదు వణుకు? ఏదో టిఫినో కాయలో ఏదో తింటా ఉంటా. ఇప్పుడు కూడా తిను, టిఫిన్ తిను, టీ తాగు. వద్దన్న దేవుడు అదే బైబిల్లో మాట్లాడేది. వాడి కడిపే వారి కడిపే. కొంతమంది ఈ కడుపు తప్ప 2 కనపడుతుంది. కడుపు నిండాలంటే అమ్మో దాన్ని ఎగిరిపోతుంది. చిలక అక్కడికక్కడ ఎగిరిపోతాయి. ఈ కడుపు నిండితే అమ్మాయ్యా నేను బతికేసిన దాని ఫీలింగ్. దేవుని స్తోత్రం. ఏ ప్రార్థన ఉండాలి? అందరు చెప్పండి. ఉపవాసముతో ప్రార్థన. యేసయ్య అంటాడు, ఈ విధమైనవి వదిలిపోవట ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యము. మరి దేని వలన తొలగిపోవట అసాధ్యం. కొన్నిసార్లు ఉపవాసం ఉండాలి, కొన్నిసార్లు కన్నీరు కాచాలి, కొన్నిసార్లు అనుదినము మానక ఏం చేయాలి? 3 అనుభవ ప్రార్థన. ఒకటే ప్రార్థన, అనుదిన మానక ప్రార్థన. నీకు ఇష్టమైనప్పుడు కాదు, నీ చేయాలనిపిస్తే కాదు, నీకు కుదిరినప్పుడు కాదు. దేవుడి వాక్యం చెబుతుంది మానక అనుదినాన్ని ప్రార్థన. 2వది కన్నీరుతో దేవునికి. 3వది ప్రియులారా ఉపవాసంతో దేవునికి. ప్రయత్నం చేసి చూడు, నిన్ను మించిన వ్యక్తి మరొకరు లేనంతగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. చేత కాలేదా? నా వల్ల కాలేదు, అందుకే నేను ఇట్లా ఉండిపోయాను. ఒప్పుకో. దేవుని కృపన్నా నీ మీదకి వస్తుందేమో. కప్పుకుని దేవుణ్ణి తప్పు పట్టబాక, దేవుని మీద నెపాలు మోపబాక, దేవుని మీద దోషణగా మాట్లాడబాక. అది మనకి తగింది కాదు, అది మనకి ఉండాల్సింది కాదు. దేవుడు అందరికీ మేలు చేస్తాడు, అందరికీ కృప చూపుతాడు. అట్టి కృప ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చింది. ఆమేన్. మనం లేచి నిలబడి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసి మనం ఈ క్రమాన్ని ముగించుకుని ముందుకు వెళ్ళిపోతాం.
దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, కళ్ళు